నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో NCD విభాగాన్ని ప్రారంభించిన కలెక్టర్ ముజఫర్ ఖాన్. కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. కృష్ణా జిల్లా మచిలీపట్నం దేవుడు గుడిలై వారి టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ గ్రామంలోని అలివేలు మంగ రాజ్యలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అర్ధరాత్రి తాళం పగలగొట్టి స్వామివారి వెండి కిరీటం, మకర తోరణం, వెండి పూజ వస్తువులు చోరీకి పాల్పడ్డారు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభించిన కృష్ణా జిల్లా పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా గుంటూరుకు చెందిన పితా బ్రహ్మానందం, షేక్ షమీద్ నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 16 కేజీల వెండి ఆభరణాలు, బంగారు మంగళసూత్రం, వెండిని కరిగించే ఆధునిక మిషన్, వారు ఉపయోగించిన కారు రికవరీ చేశామన్నారు. గతంలో కొన్ని దేవాలయాల్లో జరిగిన చోరీల్లో కూడా వీరై నిందితులని ఎస్పీ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ నెల 2వ తేదీ రాత్రి మనకి అవనిగడ్డ మండలంలో పులిగడ్డ గ్రామంలో ఒక టెంపుల్ ఉంది. అలివేలు మంగ రాజ్యలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. మార్నింగ్ చూసేసరికి ఆ యొక్క మెయిన్ గేటు, అట్లాగే బయట ఒక గ్రిల్ ఉంది. ఆ రెండింటికి ఉన్నటువంటి తాళాలు బ్రేక్ చేసినట్టుగా ఉంది. లోపలికి వెళ్ళి చూసినట్లయితే వెంకటేశ్వర స్వామికి వెనకాల ఉండేటువంటి మకర తోరణం, అట్లాగే కిరీటం, వెండి కిరీటం మాయమవటం. అదే టెంపుల్లో పనిచేసేటువంటి పంతులు గారు మనకి కంప్లైంట్ ఇచ్చారు. సో అది కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మా యొక్క డాగ్ స్క్వాడ్ని, అట్లాగే ఫింగర్ ప్రింట్స్ వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. సో తర్వాత ఒక 4 టీమ్స్ని ఫామ్ చేసి అక్కడ ఉండేటువంటి టెంపుల్లో ఉండేటువంటి CCTV కెమెరాస్ని మేము చెక్ చేయడం జరిగింది. దాంట్లో చూసినట్లయితే ఒక 2 వ్యక్తులు మాస్కులు వేసుకొని ఆ యొక్క మకర తోరణాన్ని, ఆ యొక్క కిరీటాన్ని తీసుకొని వెళ్తున్నట్టుగా మనం గమనించాము. సో వారి యొక్క హైటు, తర్వాత బిల్ట్, తర్వాత ఆ నడిచేటువంటి విధానాన్ని బట్టి ఎవరై ఉంటారనేది మేము పరిశీలన చేస్తూ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడు, రైట్ సైడు 2 రోడ్లు ఉన్నాయి. సో ఆ రోడ్లలో ఉన్నటువంటి ఈ CCTV కెమెరాస్ను కూడా మేము గమనించినట్లయితే ఒక ప్రైవేట్ పర్సన్, RTC ఎంప్లాయీ ఒక ఆయన ఇంట్లో ఉన్నటువంటి CCTV కెమెరాని మేము తరోగా చెక్ చేసిన దాని మీదట వ్యక్తులు ఎవరు కనబడలేదు. కానీ ఒక వెహికల్ టెంపుల్ వైపు వస్తున్నప్పుడు కనబడింది. సుమారు 11:30 ఆ ప్రాంతంలో. మళ్ళా 1:50 షేక్ హమీద్ సన్ ఆఫ్ హుసేన్, 66 ఇయర్స్ ఉంటాయి ఇతనికి. ఇతను డోర్ నెంబరు మసీద్ స్ట్రీటు, డోర్ నెంబర్ 2000, RTC కాలనీ, కొత్తపేటలో ఉంటాడు ఈయన. సో ఇతను వచ్చింది, ఇతని పేరు మీద తీసుకున్నట్టుగా వచ్చింది. వెంటనే అతన్ని మనం పట్టుకుని విచారణ చేసిన దాని మీదట మనకి తెలిసిన విషయం ఏంటంటే, ఇతనితో పాటు 2వ వ్యక్తి మనకి ఏదైతే CCTV ఫుటేజెస్లో టెంపుల్లో కనబడ్డాడో అతను ఎవరనేది ఇతను చెప్పాడు. దాని మీదట పితా బ్రహ్మానందం సన్ ఆఫ్ బాలకృష్ణారావు, 54 ఇయర్స్, క్యాస్ట్ బై అగ్నికుల క్షత్రియ, పెదప్రోలు విలేజ్, మోపిదేవి మండలం. వీళ్ళ నేటివ్ వచ్చేసి కోడూరు. ఒక 15 సంవత్సరాలుగా ఈ పెదప్రోలు విలేజ్లో వచ్చి వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఈయన వడ్రంగి పని చేస్తూ ఉంటాడు. సో ఇటువంటి సందర్భాలు ఈయన కొంతకాలం విజయవాడలో కూడా ఈయన నివాసం ఉన్నాడు. ఆ సందర్భంలో మనం ఇందాక చెప్పినటువంటి హమీద్ అనేటువంటి అతను పరిచయం అయ్యాడు. అతను ఏ రకంగా పరిచయం ఏంటంటే, ఆయన ఒక జ్యువెలర్స్ ఓనర్ దగ్గర డ్రైవర్గా, హాఫ్టింగ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ వీళ్ళిద్దరికీ పరిచయం. అంతేకాకుండా
ఒక సందర్భంలో ఇతను కార్పెంటరీ వర్క్ నిమిత్తం ఈ హమీద్ అనే ఇంటికి వెళ్ళి ఒక 2 సంవత్సరాల క్రితం కార్పెంటరీ వర్క్ చేశాడు. అప్పుడు వీళ్ళిద్దరికి మధ్య పరిచయం ఏర్పడటం, ఆ తర్వాత అతను ఎవరైతే హమీద్ ఈ యొక్క జ్యువెలరీ షాపులో పనిచేయటం, ఓనర్ దగ్గర పనిచేయటం వల్ల అతనికి కొంత నాలెడ్జ్ ఉంది. ఏదైనా బంగారాన్ని కానీ వెండి కానీ ఏ రకంగా వెంటనే కరిగించేదానికి అవకాశం ఉంది అనేది. దాంట్లో భాగంగా మనం వాళ్ళు వెళ్ళి ఇంటిని సెర్చ్ చేసినట్లయితే ఇది మనకి ఈ యొక్క ఎక్విప్మెంట్ మనకు కనబడింది. ఇది ఎటువంటి లోహాన్నైనా సరే ఎక్కువ టెంపరేచర్లో ఇమ్మీడియట్గా ఇగ్నాట్ అంటే ఒక కడ్డీ రూపంలో మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి మెషిన్ అది రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇంకా వేరే ఏమైనా నేరాలు చేశారనేది మనం పరిశీలించినట్లయితే 2023 నవంబర్లో, అలాగే 2023 డిసెంబర్లో, అలాగే 2024 జూన్లో ఇదే రకంగా టెంపుల్స్ మన అవనిగడ్డ సర్కిల్లోనే ఈ టెంపుల్ అఫెన్స్లు జరిగాయి. వాటిలో మనకి వచ్చినట్లయితే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 2వ తారీఖు నుండి అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా 5వ రోజు గురువారం రాత్రి స్వామివారి ఆలయానికి ఈశాన్య దిశగా ఉన్న పుష్కరిణిలో ఆలయ చరిత్రలో ప్రథమంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. నలుమూలల నుండి విచ్చేసిన వేలాది మంది భక్తులు పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించి వరమస్తులయ్యారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ కుమారి ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు ముద్దు పవన్ కుమార్ శర్మ, ఫణపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మలతో పాటు ఆలయ పూజారుల వేద మంత్రాల నడుమ కనుల పండుగ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఆవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యాశ్రీ ఆధ్వర్యంలో చెల్లపల్లి సిఐ ఈశ్వరరావు పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దాసరి శ్రీరామ వరప్రసాదరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ब्रह्मगुरुवे योगक्षेमस्य दुर्गे युक्तैर्यादासीत् आवेयुक्तादा इति श्रीमान गोप्रो भवस्याम देवतर गोप्रो भवस्याः अंग्रम प्रसादं देवतीमान देवतर गोप्रो भवस्याः पथा प्रसादं देवतर गोप्रो भवस्याः सोडं प्रसादं सोडमानां देवतर सुब्रह्मण्य नाम देवते नमस्कारामि अस्मिन् ग्रामस्थानां ब्राह्मणाः सर्वकानां सर्वेषां सप्तनयनन्त व्याधिदोषां देवताः श्री वल्ली देवसेना सुब्रह्मण्येश्वर स्वामी देवता सेवार्थं पुष्पयागोत्सव महोत्सवं गत्वेन तदङ्गत्वेन ददातु सूर्यदेवतं शान्त्यर्थं विदयार्थं महादेवीसः ज्ञानकर्म पुण्यवादिनपूर्वक महागणपति ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. దేవాలయం అంతా కూడా ఇంతమంది ఎక్కువ అయిపోయారు. మీ వెనకాలే ఉన్నారు తప్పితే ఆడవాళ్ళ తరపున ఎవరు లేకుండా పోయారు. 2-3 అర్చక స్వాములు తప్పితే అందరూ వేద పండితులు అక్కడే, మిగతా సిబ్బంది అక్కడే, పోలీసు వారు అక్కడే, ఒక్క వధువురు దగ్గర మాత్రం 3 అర్చకుల. ఏమిటిదన్నా విపరీతం? పెళ్లి వారంటే ఏమిటనుకుంటున్నావు? మంది మాగధలు, రక్షక భటులు, గుమాస్తాలు, సూపర్వైజర్లు, మరి ఇంతమంది బ్రహ్మలు, వేద పండితులతో ఇంత ఆధ్వర్యం, ఇంత ఆర్భాటంగా మేము వచ్చాం. కాబట్టి ఇప్పుడు మేము అడగటం కాదు, బతిమాలుతున్నాం. ఎంత మందితో వచ్చినా ఆయన పూజ చేసుకొని అందరం లోపలికి వస్తాం. అలుకమానవే చిలుకల కొలికిరో తలుపు తీయలే భామాను, తలుపు తీయలే భామా. మేడ్చల్ మల్కాజ్గిరి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాలాజీ నగర్ లో రాపాక నరేష్ చారి సతీమణి హిరణ్య దంపతులు ఇద్దరు ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధుల మధ్య ఘనంగా నరేష్ చారి సతీమణి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆదర్శ ఓల్డ్ ఏజ్ హోమ్ చైర్మన్ బాలరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న వారికి సేవలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాపాక నరేష్ చారి హిరణ్య దంపతులు ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని, అందరికీ సేవలు అందించడంలో మేము ముందుంటామని అన్నారు.
కార్యక్రమంలో అరుణ్ కుమార్, త్యాగి గంగాధర్చారి, ఆదర్శ్ ఓల్డ్ ఏజ్ హోమ్ చైర్మన్ బాలరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. God bless you. Bajrangbali तुम्हारे को हमेशा रक्षा करता. Don't worry for anything. Your Tamru is there and your father is there. I am also your father. Okay बेटा? कुछ भी तकलीफ है हमको फोन करो, मैडम को फोन करो, अंकल को फोन करो, भैया को फोन करो. ठीक है बेटा? ఫోటోస్ మా దాంట్లో లేవు సార్, మీరు పంపించాల్సిందే. జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు వారంతపు సంతల దగ్గర చెత్తా చెదారాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వ్యర్థాలను డైరెక్ట్ గా వాహనంలో వేసేటట్లు ఏర్పాటు చేసి వ్యాపారస్తులకు అవగాహన కల్పిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. కాప్రా మున్సిపల్ ఆఫీస్ నుండి మేము ఇక్కడ వెహికల్స్ పెట్టాము. మీ చెత్త చెదారం ఇక్కడ వదిలిపెట్టేది, మీరు అందులో వేయండి. మీకు డబ్బులు ఏం తీసుకునేది ఏం లేదు, ఎవరికి కూడా మున్సిపల్ వాళ్ళకు డబ్బులు లేదు. కాకపోతే మీరు కింద వదిలిపెడితే మాత్రం తప్పనిసరి పెనాల్టీ. వచ్చే వారం నుండి ఇక్కడ వచ్చేసరికి అక్కడ వేసేసేది. చెప్తున్నాను మీ వాళ్ళ కూడా ఇది డబ్బులు కరెక్టే పెట్టాం. మీరు స్వయంగా వచ్చి మీ యొక్క చెత్తా చెదారాన్ని ఆ వాహనంలో వేయవలసి ఉంటుంది. కావున అందరూ సహకరించి ఎవ్వరు కూడా మీ మార్కెట్ వ్యర్థాలను కింద వదిలి వెళ్లకుండా తప్పనిసరిగా మున్సిపల్ వాహనంలో మాత్రమే మీరు వెళ్లి అందులో వేయవలసి ఉంటుంది. కావున ఈ సూచన హెచ్చరికను గమనించి మీ యొక్క కూరగాయల వ్యర్థాలను చెత్తా చెదారాన్ని ఆ వాహనంలో వేయండి. ఈ ఏరియాలోనే ఉన్నారు కావున ఏవైనా సూచనలు కావలిస్తే వారు మీకు తెలియజేస్తారు. ఎవరైనా చెత్తా చెదారాన్ని కింద వదిలి వెళ్ళినా మున్సిపల్ వాహనంలో వేయకుండా వర్గీకరణ పేరుతో రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని కాంగ్రెస్ నేత సతీష్ మాదిగ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు సూచించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగ నేతలు చింతస్వామి మాదిగ, మేరీ మాదిగలతో కలిసి మాట్లాడారు. మాదిగల జీవితాలలో వెలుగులు నింపిన ప్రియమైన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ అని కొనియాడారు. ఇందులో 2011 జనాభా లెక్కల్లో మాదిగల జనాభా 32 లక్షలు. మాదవ జనాభా ఒక్క మాదిగ కులం జనాభాని ఒక్క సింగిల్ మాదిగ కులం జనాభా 32 లక్షలు. ఒక సింగిల్ మాదిగ కుల జనాభా 15 లక్షలు. మన పెద్ద కుల జనాభాను మన రెండే మాదిగ మాలని అన్నప్పుడు మాదిగలు 15 లక్షలు
బాగానే అనుకున్నాం. 32 లక్షలు మేమైతే 15 లక్షలు వాళ్ళకి అన్నప్పుడు మానవులకు 5 మాకు 10 వస్తాయి కదా. ఉన్నదే 15 గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ ఎంత అంటే చట్టబద్ధత ప్రకారము 15%. ఈ 15ను మానవాళి కులాలకి పంచాలనుకుంటే మానవులకు 5 వస్తాయి. మంది జైళ్ళు, పోరాటాలు, అమరులు, వాళ్ళ గర్భశోకాల మీద వచ్చిన గెలుపు ఈరోజు మనకు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ విజయాన్ని మాటలకు అందించిండు. దేవుడు ఎక్కడో ఉండడు, మనుషుల రూపంలోనే దేవుడు ఉన్నాడు. అప్పు పట్టది సుమి భారతావని సేవకుడు అన్నట్టు చెప్పులు కుట్టిన చేతులకు ఈరోజు అప్పు పడ్డదని జాషువా చెప్పినట్టు ఆ అప్పు రుణం తీర్చుకున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఒక రెట్టిగా ఆయన రాజగుణాన్ని ఇక్కడ మాదిగలకు అందించినందుకు మాదిగ మహిళా సమాఖ్య తరఫున మొట్టమొదటి మహిళా ఉద్యమ నాయకురాలుగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో నేను ఈరోజు ఆయనకు ప్రత్యేకంగా మాదిగ ఉపకులాల మహిళల తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మేమేమో గాంధీ భవన్లో ఫిబ్రవరి 4 తారీఖు నాడు వర్గీకరణ మరి అమలు కాబోతుందని తెలుసుకొని మేము వెళ్ళి దప్పులు కొడుతూ గాంధీ భవన్లో సంబరాలు జరుపుకుంటుంటే ఇక్కడ మా నాయకుడు మందకృష్ణ మాది గారు ఆందోళన పడి తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఏం చేసిండో మా సతీష్ అన్న తెలియజేసిండు. ఎందుకంటే ఆయన జోలికి మేము వెళ్ళదలుచుకోవట్లేదు అన్న, నువ్వు ముందుకు వచ్చి పోరాటం చేసినోడివే. ఈరోజు పోరాటం విజయమైనప్పుడు మనం అందరం కూర్చొని పటాకులు పండుగలు చేసుకొని సంబరాలు జరుపుకునే సమయంలో ఈరోజు నువ్వు మళ్ళీ అన్నట్టు మళ్ళీ గోడలు సృష్టించాలని, అలజడి సృష్టించాలని వర్గీకరణ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఏబీసీడీ చేసిండు అని మాదిగ పల్లెలు, మాదిగ గూడాల తల్లులు, అన్నలు, అక్కలు చదువుకొని మా పిల్లల భక్తులు బాగు చేసుకుంటామంటే ఈరోజు మళ్ళీ మమ్మల్ని చీకటి. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎన్సీడీ విభాగాన్ని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్ వార్డు, ఫిజియోథెరపీ, మందులు అందించే గది, క్షయ వ్యాధి నిర్మూలన కేంద్రం, ఇన్ పేషెంట్ వార్డ్, గర్భిణీ స్త్రీల వార్డ్, మందులు నిల్వ చేసే స్టోర్ రూమ్, సఖీ కేంద్రంలను పరిశీలించారు. ఇన్ పేషెంట్ లో ఉన్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అవుట్ పేషెంట్ వివరాలు, సిబ్బంది వివరాలు, మందులు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ ఆసుపత్రి మొత్తం తిరిగి భవనాలను పరిశీలించారు. కావాల్సిన వసతి ఏర్పాట్లపై, పార్కింగ్, టాయిలెట్స్ నిర్మాణాల కోసం అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. హాస్పిటల్ వద్ద ప్రధాన గేట్ ప్రక్కన పార్కింగ్ స్థలం, సఖీ కేంద్రం ప్రక్కన విశాలమైన పార్కింగ్ తో ఇన్అవుట్ గేట్లతో నిర్మాణాలకు సంబంధించిన మ్యాప్లను కలెక్టర్ పరిశీలించారు. నారాయణ జరగన్నా చెప్పండి, మనకేంటి వాటర్కి వస్తుందా? మాట్లాడతాం, వచ్చే ఐడియా ఉంటే మాట్లాడతాము. వస్తారమ్మా, తహసీల్దార్ గారి ఆఫీస్ నుంచి వచ్చి వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేయమని చెప్తాం. స్క్వేర్ బిట్ని ఫెన్స్ ఆఫ్ చేసి ఎర్లీ వెహికల్స్ కూడా నీట్గా ఉంటాయి. టాకింగ్ బట్ మార్కౌట్ ఇస్తారు కార్ పార్కింగ్ ఎట్లా అనేది అదే సిమెంట్ దాన్ని అంటే స్క్వేర్ బిల్లులు పెడతాం. ప్లాన్ ఇట్ అంటే పార్కింగ్ ఎలా క్రియేట్ చేసి వే చూపిస్తాం. పార్కింగ్ ఎలా చేస్తారు చూడండి. మధ్యలో రోడ్లో గోడ వరకు ఉందా? అటువైపు చెట్టు నుంచి ఇంకా లాగేది. వాల్ దట్ ఆల్ ట్రీస్ విల్ బి ప్రిజర్వ్. అది కూడా ఇక్కడ ఇంత పార్ట్ వదిలేసి ఇక్కడ వరకు ఫెన్స్ పెట్టేయండి. ఇక్కడ లోపలే పోనీయండి. ఫెన్స్ లోపల మనకి టూ కావాలి. ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ ఇట్ మరి 2 కార్ ఎంట్రీ 2 కార్ ఎగ్జిట్ చేయడానికి 1 person హియర్. నోబడి అదర్ దెన్ ఎంప్లాయీ షుడ్ బి
అలౌడ్ యాక్సెస్ గేట్ ఈ ఎగ్జిట్ దగ్గర ఎంట్రీ గేట్ దగ్గర ఉండాలి. ఒక సైడ్ అదే కర్వ్తో తీస్తాం అంతే. అక్కడ పార్క్ చేస్తే పే అవుతుంది. ఫ్రీ టైం అది గుర్తుపెట్టి పేడ్ పార్కింగ్ మనం పెడితే ఇంకా మిగతా సంస్థలు ఉన్నాయి కదా సార్. ఎక్కడే ఇప్పుడు మన గవర్నమెంట్ కలెక్టరేట్ మన దగ్గర కూడా పెట్టిస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే దూర ప్రాంతాల్లో చూస్తారు, హ్యాండిక్యాప్ చూస్తారు, అసలు డబ్బులు లేని ఉంటారు. అట్లు తయారు చేసేసుకుంటే మనకు కూడా ఖచ్చితమైనది ఒక ప్రిఫార్మ్ తెలిసింది ఎంతమంది ఉన్నారు, ఏంది, అసలు ఖమ్మం జిల్లాలో అసలు నిజమైన వికలాంగులు ఎవరు, మనం ఎవరికి ఏం హెల్ప్ చేయాలనేది దాన్ని బట్టి మనకి కూడా ఒక వస్తుంది సార్. ప్రిఫార్మ్ తీసుకుని ఐడి ప్రాసెస్ చేసుకున్నాం అనుకోండి, రేపు ఏమైనా వాళ్ళకి ఆ పోస్ట్ కూడా మేము రిక్రూట్ అయిపోయి వస్తుంది. ఇంకా ఇదే చేద్దామా, రంగు ఇదే ఇదే ఉండాలి. బాత్రూమ్ ఒకటి అయితే 10 రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది, క్రియేట్ చేస్తాం. అది మా చేతిలో ఉంది. గురువారం రాత్రి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని జాం బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాన్ని విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు రాత్రి వేళల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున నిర్దిష్ట ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రణాళిక ప్రకారం చదవాలని సూచించారు. జీవితంలో ఉన్నతగా ఎదగాలంటే ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలన్నారు. వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థులను ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. ఈ పరిశీలనలో డీఈఓ పి రామారావు, తహసీల్దార్ శ్రీదేవి, ఎంఈఓ మధుసూదన్, ఎంపీఓ అజీజ్ ఖాన్, ప్రధానోపాధ్యాయులు సంగీత, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏం లేదు, మీ అందరూ మంచిగా ఉన్నారు, మనందరికీ తెలుసు. కానీ ఎట్లా దానికి మన అందరూ వచ్చాం. సరేనా? సో ఇంతవరకు మీరు చెప్పగలుగుతారు, ఏం కాదు, భయం లేదు, అర్థమవుతుంది. అది able to understand it. And morning ఏ టైం లేస్తున్నారు? 5 లేస్తున్నారు. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు? కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఇవ్వగలుగుతారా? అంటే మన అందరికి ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నాయి అంటే మీ స్కూల్ వాళ్ళు మంచిగా చదువుతున్నారు, వేరే స్కూల్ కంటే మీ స్కూల్లో మంచిగా వాళ్ళు చదువుతున్నారు, అన్ని ఆన్సర్ ఇస్తున్నారు, అందువల్ల ఇక్కడ వచ్చారు. అడగచ్చా క్వశ్చన్? ఒక రెండు వడ్డీ ఓవర్ నుంచి అడుగుతుంది. ఎవరైనా జస్ట్ రీడింగ్ చూపెట్టండి, రీడింగ్ టెక్స్ట్. బాలానగర్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆరాధ్య అనే విద్యార్థిని చనిపోవడం జరిగింది. విద్యార్థినికి న్యాయం చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. అనంతరం స్థానికంగా ఉన్న కలెక్టర్, జిల్లా ఎస్పీ స్పందించి బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా మరియు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కారణం తెలియదు, ఇప్పటివరకు అయితే చెప్పడానికి రాదు. అమ్మాయి దేనికి చెప్పడానికి అయితే రాదు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి మనం మాట్లాడదాం. ఇక్కడ తీసుకుపోయి ఆ స్టూడెంట్స్ని కూడా అడిగిన, వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్తో కూడా వీళ్ళు కూడా మాట్లాడుతారు. అమ్మాయిలు మనతో పాటు ముగ్గురు వచ్చారు కదా, మన స్టూడెంట్స్ కూడా మాట్లాడారు, వీళ్ళు మాట్లాడిండ్రు. అన్నము అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మార్నింగ్ స్టడీ అవర్స్ అయిపోయిందంట. అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవుతారు కదా స్నానం చేయడానికి బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు. ఆ టైంలో ఆ అమ్మాయి ఆడ పక్కన ఒక చీర ఉంటే ఆ చీర తీసుకొని ఆ స్కూల్లోకి పోయింది, క్లాస్లోకి. ఈ అమ్మాయి 10th క్లాస్, 7th క్లాస్ రూమ్లోకి పోయింది. అక్కడ ఊరేసుకుంది హ్యాంగింగ్. రీజన్ అనేది ఇంకా ప్రస్తుతం అయితే తెలియదు, చూద్దాం ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఉంటే తర్వాత మళ్ళీ మేము చెప్తాం. కొంచెం లేట్ అయితే ఆమె తీపిచ్చిందంట, నీకు ఎవడు అది అని తిట్టి అట్లా అరెస్ట్ చేసింది. తర్వాత ఇప్పుడు ఈరోజు కూడా అదే మేడం మీ అమ్మాయికి పిడిసి వచ్చిందని చెప్పింది, చనిపోయింది ఊరేసుకున్నా అని చెప్పలేము మాకు. మీ అమ్మాయికి పిడిసి వచ్చింది, హాస్పిటల్ జాయిన్ చేసినాం, రండి సార్ మంచిగానే ఉందని చెప్పింది. మేము మళ్ళీ ఫోన్ చేస్తే ఇక లిఫ్ట్ చేయకపోతే ఇంకోరికి ఫోన్ చేస్తుంటే స్టార్ట్ అయింది. ఎన్నో ఆనిముత్యాలు ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చినాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్స్, డాక్టర్స్గా
కానీ 85 నుంచి 2025 వరకు ఇలాంటి ఘోరమైన ఇది ఎన్నడూ జరగలేదు. ఇది ఉపాధ్యాయురాళ్ళ పని అని జరుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయి ఊరేసుకునే స్టేజ్ వచ్చిందంటే ఏదో తప్పు జరిగి ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రభుత్వం బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలి. లేకపోతే అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మా బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుంది. ఎన్నడూ కూడా జరగని ఇలాంటి స్కూల్లో నిన్న మొన్న వచ్చిన ప్రిన్సిపాల్ అక్కడ ఒకసారి సస్పెండ్ అయ్యి ఇక్కడికి వచ్చిందని తెలిసింది. ఆమె ద్వారా ఏమన్నా జరిగిందా అనే కొద్దిగా అనుమానం ఉంది. లేదా తోటి విద్యార్థుల లేదా ఆమె శారీరకంగా ఏమన్నా అవసరపడుతుందా అనేది తెలియదు. దాని వెంటనే అధికారులు చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి అమ్మాయికి న్యాయం చేకూరాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. బెనిఫిట్ జరిగేటట్టు బెనిఫిట్ తప్పనిసరి అదే మాట్లాడాలి. గవర్నమెంట్ అంటే మనకి అసలు గవర్నమెంట్ ఫస్ట్ ఇది చేయని స్టార్ట్ చేయని అంత ఆవేదన ఉన్నారు మీరు అంతా ఉన్నారు. కొంచెం తప్పనిసరిగా చేస్తాను. నేనే పర్సనల్గా ఫాలో చేస్తాను. మేడం ఇది సీఎం గారు ఉండే చదివిన ఊరు మేడం, వాళ్ళ ఊరే. ఆ ఊరు కూడా 5 కోట్లు స్కూళ్ళకి. ఆ స్కూల్ అదే ఊరు. మీరు కన్సిడర్ చేసుకొని భారీ మొత్తం ఒక 50 లక్షలు ఇస్తారు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ప్రతినిధులు ఇస్తారు. కనీసం అది అయితే లోటు అయితే కాదు కానీ ఒక మానవత్వంతో ఏదైనా మీరు హెల్ప్ చేసి దాంతోపాటు ఇక్కడ ఉన్న సెటరైజ్ చేయడం మేడం. వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి వాళ్ళని. ఇంత పెద్ద ఇనిషియేషన్లో 3 days నుంచి రేజ్ చేసినవన్నీ ఉన్నాయి కదా ఇష్యూస్, అవన్నీ కూడా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు కొంచెం రాసి కూడా కంప్లైంట్ చేస్తాం. ఇంత పెద్ద ఇనిషియేషన్లో 3 days నుంచి సీసీ కెమెరాస్ పనిచేయకపోవడం చెప్పడం అనేది ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుంది. మాట్లాడాలి మనకు అవసరం అంటే మీరు చెప్తే అయిపోతుంది కదా మేడం. పర్మనెంట్ కూడా ఉన్నాయి కదా మనకు 4th క్లాస్. మాకు అవుట్ సోర్స్ వద్దు, పర్మనెంట్ది మీరు అవకాశం మేము పోతాం సీఎం దగ్గరికి, మా ఎమ్మెల్యే గారు. సంజయ్ మేడం మార్కెట్ కమిటీ చైర్మన్ కల్లకుర్తి. మేము రాస్తాము, తప్పనిసరిగా రాస్తాము. అవుట్ సోర్సింగ్ వరకు అయితే మన లెవెల్లో కానీ ఇమీడియట్గా అది చేస్తే మీకు పర్మనెంట్కి మళ్ళీ మనం చేసే లోపల అవుట్ సోర్సింగ్ అంటే మీరు ఒకసారి అష్యూరెన్స్ చేస్తే ఇంకా కొంచెం ఉంటుంది మేడం. వాళ్ళకి చెప్పండి మేడం. మాకు మేమైతే తల్లిదండ్రులతో డిమాండ్ చేయాలి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎన్సీడీ విభాగాన్ని ప్రారంభించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.